హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. వేసవికాలం, వర్షాకాలం ఇలా సీజన్ ఏదైనా గానీ పిల్లలకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే వాళ్ళు కొనమని అడుగుతూనే ఉంటారు. ఇక మీరు బయట కొనాల్సిన అవసరమే లేదండి. ఈ రోజు మన వీడియోలో చాలా ఈజీగా చేయగలిగే కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ చూసేద్దామండి. ఇదైతే సూపర్ క్రీమీగా ఉండి మీకు పర్ఫెక్ట్ గా వస్తుందండి. అయితే ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం చిక్కటి పాలు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ లేదా హోల్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలుని బాగా మరిగించండి. ఈ లోపు మనం ఐస్ క్రీమ్ మిక్స్ ని తయారు చేసుకుందాం. దీనికోసం 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ లేదా మిల్క్ కోవా పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ ని ఒకసారి మిక్స్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే టీ స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరండి. మన దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, అందులో మీరు డిఫరెన్స్ చూసి వేయండి. ఇప్పుడు పావు కప్పు చల్లటి పాలు తీసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవైతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ ని డబుల్ చేసుకోవాలి. ఈ విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదండి, హాఫ్ కప్ కి కొద్దిగా తక్కువగా నేను పంచదార వేస్తున్నాను. మీరు అరకప్పుకి నిండుగా తీసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ నేను బ్రౌన్ కలర్ లో ఉన్న షుగర్ తీసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అయింది. మీ దగ్గర అవైలబుల్ గా ఉన్న ఏ షుగర్ అయినా మీరు తీసుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ ని ఇందులో వేయాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉండలు కట్టకుండా ఇది దగ్గర పడే వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడుతుంది కదా, మన వేలితో ఇలా చెక్ చేస్తే చిక్కగా ఉండాలండి. ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఇదంతా పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కపడుతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్ లో అయితే హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుంది. 1 అవర్ తర్వాత ఇది బయటికి తీసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ ఫ్రెష్ క్రీమ్. క్రీమీగా టెక్స్చర్ రావాలంటే ఈ స్టెప్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. ఒకవేళ మీ దగ్గర పాల మీద మీగడున్నా అది కూడా మీరు 1 కప్ వరకు తీసుకుని వేయచ్చు. మన ఐస్ క్రీమ్ వెనీలా ఫ్లేవర్ రావడానికి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు వీటిని పల్స్ ఇస్తూ బ్లెండ్ చేయాలండి. తర్వాత హై స్పీడ్ లో 2 to 3 మినిట్స్ బ్లెండ్ చేయాలి. ఇలా పల్స్ ఇస్తూ చేయడం వల్ల మీకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. అలా కాకుండా మీరు హై స్పీడ్ లో ఒకసారి తిప్పారనుకోండి, అదంతా వెన్నలా ఫామ్ అయిపోతుంది. అలా అస్సలు చేయకండి, పల్స్ ఇస్తూనే చేయాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ కంటైనర్ తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా గ్యాప్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేయాలి. ఇలా చేస్తే పైన ఐస్ అనేది ఫామ్ అవ్వదు. ఇంకా ప్రాసెస్ అవ్వలేదండి. ఈ ఐస్ క్రీమ్ తినడానికి మీరు 1 డే ఆగాల్సిందే. ఇప్పుడు ఈ కంటైనర్ని తీసుకుని 8 అవర్స్ పాటు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 8 అవర్స్ తర్వాత బయటికి తీసి మనం మళ్ళీ మిక్సీ చేస్తే అప్పుడు మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. చూడండి, ఐస్ అనేది అస్సలు ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు దీన్ని 2 to 3 మినిట్స్ పాటు బయట ఉంచేస్తే కొద్దిగా కరుగుతుందండి. ఇప్పుడు ఒక నైఫ్ తో క్యూబ్స్ లా కట్ చేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకుందామండి. ఇలా మీరు 2 టైమ్స్ మిక్సీ చేస్తేనే మీకు క్రీమీగా ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకుని హై స్పీడ్ లో 4 to 5 మినిట్స్ పాటు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక కంటైనర్ లోకి తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ తో ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఈ విధంగానే మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి 8 to 10 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. 10 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసి 3 to 4 మినిట్స్ బయట ఉంచేస్తే ఈజీగానే డీమోల్డ్ అవుతుందండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తున్నానండి. పిస్తా, ఆల్మండ్స్, అలాగే సాఫ్రాన్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఆప్షనల్. మీకు కావాలంటే వేయండి, లేదంటే పూర్తిగా స్కిప్ చేసేసినా పర్వాలేదు. అంతేనండి, సూపర్ టేస్టీ క్రీమీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయ్యింది. మా పిల్లలైతే పక్కనే ఉండి వెయిట్ చేస్తున్నారండి ఐస్ క్రీమ్ తినడానికి. నేనైతే ఇంకా అస్సలు లేట్ చేయను. ఇప్పుడైతే మీరందరూ నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అవుతూ ఈ ఐస్ క్రీమ్ని చేయండి. క్రీమీగా బయట స్టోర్లో కొన్నట్టు వస్తుంది. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ అని వాళ్ళు అస్సలు కనిపెట్టలేరండి. టేస్ట్ అంత బాగుంటుంది. అయితే నేను చేసిన ఈ ఐస్ క్రీమ్ రెసిపీ వీడియో నచ్చిందా అండి? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు.